రైల్వే జోన్ కు గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని విశాఖ స్టీల్ ప్లాంట్ కు పరిష్కార మార్గాలు చూపిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో బుధవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయక సహకారాలు అందిస్తోందన్నారు. ప్రతి 6 ఏళ్లకు ఒకసారి బీజేపీ ప్రభుత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతుందని, ప్రస్తుతం 18 కోట్ల సభ్యత్వాలు బీజేపీకి ఉన్నాయని తెలిపారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీకి 38 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి కార్యకర్త నాయకుడు ఖచ్చితంగా సభ్యత్వ నమోదు తీసుకోవాలన్నారు. భారతీయ జనతా పార్టీ సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు, అదేవిధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు, 6 నెలలకు ఒక్కసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది 6 సంవత్సరాలకు ఒకసారి ఇది పరిపాటిగా కొనసాగేటువంటి కార్యక్రమం. మధ్యలో 3 ఇస్తున్నటువంటి విషయం. 2014వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అది మాత్రమే కాకుండా 6 నెలల కాలం కార్యకర్తలందరూ కింద క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో కింద కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిబద్ధతతోటి అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో 11 కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు. అప్పట్లో కూడా 3 నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా ఒక 7 కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయటం జరిగింది. అంటే అంతకు ముందు జరిగినటువంటి 11 కోట్లు, తర్వాత జరిగినటువంటి 7 కోట్లు, 18 కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు. అదేవిధంగా 2014లో ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలందరూ మార్కెట్ ప్లేస్లు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే 10 మంది కనపడ్డారు అంటే అక్కడికి వెళ్ళి పార్టీ గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అవగాహన పెంచుతూ ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర 28 లక్షల మందిని అప్పట్లో 2014లో సభ్యులుగా చేర్చడం జరిగింది. తిరిగి 2019లో కార్యకర్తలు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక 7 నుండి 8 లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు 38 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క. అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే నేను ఇందాక చెప్పాను సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి. సెప్టెంబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. అంటే సాధారణంగా అందరూ అనుకోవచ్చు ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యులే కదా, కార్యకర్తే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కార్యకర్తగా సభ్యత్వం తీసుకోవడం ఎందుకు అని. నేను ఇందుకన్నట్లుగా సమూలంగా అందరూ కూడా సభ్యత్వం చేయవలసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తారీఖుతో ఎవరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండరు. కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఏదైతే మిస్డ్ కాల్ నంబర్ ఉందో 8800002024 అనేటువంటి మొబైల్ మిస్డ్ కాల్ నంబర్ ఏదైతే ఉందో దానికి వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు కార్యకర్తలందరూ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం ప్రారంభించారు. ఒక గంట సమయంలోనే దగ్గర 60 లక్షల మంది నమోదైనట్టుగా సెంట్రల్లో ఉన్నటువంటి రిపోర్ట్. గంటకే నేను చెప్తున్నాను, ఇంకా జరుగుతున్న ఇప్పుడు మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది.
సెప్టెంబర్ 1 నుండి 25వ తారీఖు దాకా తొలి దశ జరుగుతుంది. అక్టోబర్ 1 నుండి 15 దాకా రెండవ దశ జరుగుతుంది. అక్టోబర్ 15 నుండి అక్టోబర్ నెలాఖరు వరకు కూడా మూడవ దశ జరుగుతుంది. అక్టోబర్ నెలాఖరుతో మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోతుంది. అయితే యాక్టివ్గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంతకుముందు చెప్పినట్లుగా 2014లో 6 నెలలు చేసినట్లయితే ఈసారి కేవలం 40 రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిపూర్ణం అయిపోతుంది. ఆ తర్వాత సంస్థాగతపరమైనటువంటి మార్పులు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరగడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. దీన్ని తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ రాజ్యాంగానికి లోనై నిర్వహించేటువంటి కార్యక్రమం.